సో ఫ్యాక్టరైజ్ ఆర్ స్క్వేర్ మైనస్ 10r ప్లస్ 21. సో ఇలా ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనం స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలన్నమాట. సో మిడిల్లో ఉన్న టర్మ్ ఏంటి? -10r. దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకోవాలి. ఓకే, సో దానికి మనం కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో 21, దానికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఈ 21కి ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఆ వచ్చిన ఫ్యాక్టర్స్ యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మనకి 10 అనేది రావాలి, -10 అనేది రావాలి. సో 3 7s are 21 ఉంటేనా, సో -3 -7 అన్న దట్ ఈస్ +21 ఉంది. సో ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ ని ఎలా స్ప్లిట్ చేస్తాము? -3r -7r, -3 -7 -10 ఉంటేనా, సో +21. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ లో we can take r as common term కదా. r స్క్వేర్ అంటే r ఇంటూ r ఓన్లీనా. సో r ని కామన్ తీసినప్పుడు r -3 అవుతుంది. సో ఒకసారి మళ్ళీ మనం చెక్ చేస్తే r ఇంటూ r r స్క్వేర్, r ఇంటూ -3 -3r. అగైన్ సేమ్ టర్మ్ ని మనం బ్రాకెట్ లో రాసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి -7 ఉంది కదా, ఒకసారి రాసి చెక్ చేద్దాం. -7 into r -7r, minus into minus plus 7 3s are 21. సో సరిపోయింది. సో అగైన్ r -3 ని మనం కామన్ తీస్తే r -3 into r -7.